నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. ఫైనాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని, ఎన్నికల అఫిడవిట్ లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ ను మోసం చేశారని చీటింగ్ కేసులు ఉన్నా నాని పోటీకి అనర్హుడని, ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. గర్భంలోనే బుద్దా వెంకన్న కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసినేని నాని చీటర్ 420 అని అందుకే అనేక మందిని మోసం చేశాడన్నారు. నాని చీటర్ కాబట్టి చంద్రబాబు మెడపట్టి బయటకు గెంటేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఊసర వెల్లిలా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదని అన్నారు. 2014లో వేసిన అఫిడవిట్ లో శ్రీరామ్ చిట్స్ కు ఐఓబికి రూపాయలు 30 కోట్లు బకాయిలు చెల్లించాలని రాశాడన్నారు. 7 ఏళ్ల కాలంగా ఈ అప్పులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నీచ నికృష్టుడు అనే పదాలకు నాని సరిపోతాడన్నారు. అప్పులు ఎగ్గొట్టినందుకు, కార్మికులను అన్యాయం చేసినందుకు నానిపై చీటింగ్ కేసు పెట్టారని అన్నారు. ఆస్తులు, అప్పులు రాసిన నాని ఈ కేసు విషయం అఫిడవిట్ లో నాని ఎందుకు పొందపరచలేదని ప్రశ్నించారు. మోసం చేసిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కేశినేని నాని విజయవాడకు పట్టిన దరిద్రం అన్నారు. కేసుల విషయం దాచిన కేశినేని నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. అతని దగ్గర ఎవరైతే పనిచేసారో కార్మికులకి వేతనాలు ఎక్కొట్టిన విషయం ప్రతి ఒక్కరు తెలిసిన ధర్నా చౌకలోనే దాదాపు 2 రోజులు వాళ్ళు ధర్నా చేశారు. ప్రతిరోజు ధర్నా చేశారు. నాకు కావాల్సిన డబ్బులు ఇవ్వాలని వాళ్ళు లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇతని మీద కేసు పెట్టారు. ఆ కేసు అప్పుడు ఆ కేసు ఏది, దీని మీద మేము ఎన్నికల కమిషన్ లేబర్ ఆడతాం. ఇతను నామినేషన్ చెల్లదు, ఎందుకంటే ఇందులో అన్ని తప్పులు ఉన్నాయి. ఇందులో ప్రతిదీ కూడా తప్పు ఉంది. ఎన్నికల కమిషన్ ఈరోజు లేఖరాస్తాం. పోటీ చేయడానికి అనర్హుడు. అందరూ ఎన్నికల అభివృద్ధిలో ఉన్న నిజాలు, వాస్తవాలు ప్రతి ఒక్కటి రాయాల్సిందే. ఇతను రాయలేదు. అవసరమైతే మీరు చెప్పేసారి అభివృద్ధి చూడండి. కేసులు ఉంటే తప్పకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ధర్నా కేసులు ఉన్నాయి. ఆ ధర్నా కేసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ధర్నా కేసులు ఇవ్వకపోతే కోర్టులో ఆపు తీసుకొని ధర్నా కేసులు రాశారు. నానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఆస్తులు అమ్మి అయినా అప్పులు కట్టాలి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కష్టంతో కేశినేని నాని ఎంపీ అయ్యాడన్నారు. చంద్రబాబు సుజనా చౌదరి వెనుక తిరిగిన చరిత్ర మర్చిపోవద్దని హితవు పలికారు. సుజనా చౌదరి తాతల కాలం నుంచి సుజనా కుటుంబం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నారని, కానీ స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నారన్నారు. ఓటమి భయంతో చేతకాని వాళ్లే ఇలాంటి అనవసర అంశాలను వివాదం చేసి లబ్ధి పొందుతున్నారన్నారు. నానికి ప్రజా సేవ కోసం కాదని, అప్పుల నుంచి రక్షించుకునేందుకు ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుంటున్నాడని అన్నారు. ప్రజారాజ్యం టీడీపీలను మోసం చేసిన నాని వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నాడన్నారు. నానికి వాళ్ళ అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదన్నారు. తమ్ముడు తనకు పోటీగా నిలబడితే చెల్లి కూడా తన ఛాయలకు రాలేదన్నారు. ఎవరి ద్వారా లబ్ధి సాయం పొందుతాడో వారిని తిట్టడం నాని నైజాం అన్నారు. నాని ఒకప్పుడు సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకొని తిరిగేవాడన్నారు. సుజనా ద్వారా నాని ఎంత సాయం పొందాడో తమకు తెలుసన్నారు.